గండిగుంటలోని హరివిల్లు ప్రాజెక్టు 15వ ప్రాజెక్టు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్. అసలు ఈ వాతావరణం అయితే చాలా ప్లెజెంట్గా ఆహ్లాదమైన వాతావరణం. ఈరోజు ఆదివారం ఏప్రిల్ 20వ తారీఖు చంద్రబాబు పుట్టినరోజు. అసలు నేను సండే ఈరోజు వచ్చాను ఇటు ఆ సైట్ కోసం. చాలా బాగుందండి వాతావరణం. నేను పీవీపీ మాల్ దగ్గర ఉండేది, కానీ ఇటువంటి లబ్ధిపేటలో కానీ లేదా కానూరులో అసలు ఇటువంటి గాలి కానీ అసలు ఇటువంటి గాలి అసలు దొరకదు. అసలు చాలా వాతావరణం చాలా బాగుందండి. అసలు నాకైతే రోజు మొత్తం ఇక్కడే ఉండాలనిపిస్తుంది, అంత బాగుంది గాలి ఇక్కడ. అసలు నిజంగా ఈ సిటీకి మనకి బెంచ్ సర్కిల్ నుంచి 20 నిమిషాలు 20 కిలోమీటర్లు ఇది. అసలు అక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి, అక్కడ వాతావరణం చెట్లు చాలా బాగుంది. అసలు ఆ ఫ్లాట్ 30 లక్షలు అయినా కానీ అసలు ఎగరేసుకొని తీసుకున్నారు. అక్కడ చాలా అసలు ఫ్లాట్లు వేకెన్సీ కూడా లేదు, వచ్చి రెంట్కుందాం అనుకున్నా. ఇక్కడ ఫ్లాట్లు తీసుకోవడం చాలా బాగుంటుందండి. రానున్న 5 సంవత్సరాల్లో కంకిపాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అసలు ఒక అద్భుతంగా మారుతుంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఇది ఒక మంచి అవకాశం. గండిగుంట ప్రాజెక్టు చాలా బాగుంది ప్రాజెక్టు. ఇసలే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్, హైవే నుంచి దగ్గర 400 మీటర్స్. చాలా బాగుంటుందండి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్. క్లబ్ హౌసు, కళ్యాణ మండపం, ఫామ్ హౌసు, అలాగే ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, వాట్ నాట్. అసలు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అన్నీ లో బడ్జెట్లో ఇస్తున్నారండి. అసలు ఇన్వెస్ట్మెంట్ అంటేనే గజానికి 15,000 నుంచి 20,000 మధ్యలో ఉంటేనే మనకి ఇన్వెస్ట్మెంట్ అంటేనే మనకి లో బడ్జెట్లో 15,000 నుంచి 20,000 నుంచి బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే మనకి రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ వెంచర్ వర్కింగ్లో ఉంది, ఆన్గోయింగ్ ప్రాజెక్టు కనుక మనకి గజం 15,000కి అమ్ముతున్నారు. ఫ్యూచర్లో కనుక మనకి చాలా వీక్ టు వీక్లీ వర్క్ ప్రోగ్రెస్ జరుగుతుంది, కాంపౌండ్ వాల్ వర్క్ జరుగుతుంది. చాలా బాగుంటుందండి ప్రాజెక్టు, గండిగుంట ప్రాజెక్టు. చక్కటి పల్లెటూరు వాతావరణం, సిటీకి దగ్గరగా, అంటే విజయవాడలో ఉన్నట్టే ఉంటుంది. మళ్ళీ పల్లెటూరు వాతావరణం, ప్లెజెంట్గా గేటెడ్ కమ్యూనిటీ. అంటే ఇది మొత్తం పూర్తయిపోతే ఇందులో ప్లాట్ మనకి 20,000 కన్నా గజం తక్కువైతే అసలు దొరకదండి. ఎందుకంటే మంచి వాతావరణం, మంచి గాలి, మంచి కమ్యూనిటీ, మంచి ఎమ్యూనిటీసు, లో బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునే విధంగా ఉంటుంది. ఆర్చ్ వర్క్ జరుగుతుందండి. మనకి గన్నవరం ప్రాజెక్టులో బీటీ రోడ్స్ వర్క్ జరుగుతుంది. అది అయిపోయిన వెంబటే ఈ ప్రాజెక్టులో ఇంకా అందరు వర్కర్స్ అందరూ ఇంకెక్కువ వస్తారు. అప్పుడు వర్క్ చాలా ఫాస్ట్గా అవుతుంది. చూసుకోవచ్చండి మనకి ప్లాట్స్ ఆల్రెడీ ఒక షేప్ వచ్చింది గండిగుంట ప్రాజెక్టు. ఒక 60 ఎకరాల ప్రాజెక్టు. హరివిల్లు కంపెనీ కాబట్టి ఒక 3 నుంచి 4 నెలల్లోనే ఈ ప్రాజెక్టుకి ఒక రోడ్డు, ఒక ఆకారం, కాంపౌండ్ వాళ్ళు, ఒక షేప్ తేవడం జరిగింది. నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ తోటి విజయవాడలో ఏ కంపెనీ కూడా ఇంత తొందరగా, అంటే వెంచర్ వేసి 6 మంత్స్కి ఎప్పుడుకో డెవలప్ చేయడం జరుగుతుంది. బట్ హరివిల్లు అయితే వేసిన స్టార్టింగ్ నుంచి కూడా వీక్లీ వర్క్ ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. ఒక్కసారి స్టార్ట్ చేయడం జరిగితే ఇంకా ఆగదు. మనకి ప్రాజెక్ట్ అనేది
చాలా మంచి రిటర్న్స్ రావడం జరుగుతుంది. వాతావరణం చాలా బాగుంటుంది, వాటర్ కానీ ప్లెజెంట్గా ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ ఇండిపెండెంట్ హౌస్ అనేది విజయవాడలో ఇండిపెండెంట్ హౌస్ ఒక 50 లక్షల బడ్జెట్లో మనకి ఒక మంచి రోడ్డు కనెక్టివిటీ, మంచి హైపర్ కనెక్టివిటీ, ఇక రింగ్ రోడ్, ఓఆర్ఆర్ కనెక్టివిటీ, మనకు బందర్ రోడ్డు, స్కూల్స్, కాలేజెస్, మాల్స్, ఎడ్యుకేషన్, ఎంప్లాయీస్, అట్లా ఎటు చూసినా కూడా బందర్ రోడ్ అనేది ఎవర్ గ్రీన్. ఒకప్పుడు కంకిపాడు వరకు ఉండేది, ఇప్పుడు నవ్వే డేస్ ఉయ్యూరు, పామర్ వరకు కూడా బందర్ రోడ్డుకి వెంచర్స్ అనేది పెరిగిపోయినాయి. బట్ ఎన్నున్న అరివిల్లు అనేది ఆ సిగ్నేచర్ మార్క్ ఉంది. ఏది కన్స్ట్రక్షన్లో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఒక స్టాండర్డ్ క్వాలిటీ కన్స్ట్రక్షను, ఒక ఇన్నోవేటివ్ డిజైన్స్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, డెలివరీ టైం కానీ, డిజైన్స్ కానీ, వర్క్ కానీ చాలా ప్రోగ్రెస్ అనేది చాలా స్టాండర్డ్గా ఉంటుంది. కంకిపాడు బస్ స్టాండ్ నుంచి 3 కిలోమీటర్లు, ఉయ్యూరు బస్ స్టాండ్ 2 కిలోమీటర్లు. మనకి కమ్యూనిటీ డెవలప్ అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా 2 ఇయర్స్లో ప్రాజెక్టులు, ఇల్లు కట్టుకోవడం ఎక్కువ స్కోప్ ఉంటుందండి. వాతావరణం చాలా బాగుంటుంది. అసలు మన ఇవాళ 50-60 ఇయర్స్కే 40-50కి అన్ని రోగాలు వస్తున్నాయి. అన్నిటికీ కారణం మనకి ఇండైరెక్ట్గా ఎయిరేనండి కారణం. అంటే మంచి గాలి పీల్చుకోకపోవడం వల్లే మనకు లంగ్స్ నుంచి కిడ్నీ నుంచి, అంటే నేను వెంచర్ కోసం చెప్పట్లేదు, నేను వాతావరణం కోసం చెప్తున్నాను. ఒక మంచి వాతావరణంలో ఉంటేనే మనం ప్లెజెంట్గా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం. మనం ఆరోగ్యం ఉంటేనే మనం సగం ధనవంతులు. ఆరోగ్యంగా ఉంటేనే మన ప్రాబ్లమ్స్ మన లైఫ్లో మనం సాల్వ్ చేసుకోగలం. ఆరోగ్యంగా లేకపోతే మన ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడి, పేరెంట్స్ మీదో లేకపోతే ఎవరి మీద ఆధారపడి ఎవరికి మనం డిపెండబుల్ అవ్వకూడదు. డబ్బు విషయంలో డిపెండ్ అయినా ఐ కెన్ అగ్రీ, బట్ హెల్త్ విషయంలో మనం కేర్ తీసుకోవాలి. హెల్తే మనకి మన బేస్మెంటు, మనం కష్టపడి డబ్బులు సంపాదించేది. నేనేమంటానంటే ఇంత దూరం ఉంది అని అనుకోకుండా దూరం పక్కన పెడితే మన రిటైర్మెంట్ ప్లాన్ చక్కగా చేసుకోవచ్చు. మన రిటైర్మెంటు ఒక 50 లక్షలు ఇండిపెండెంట్ హౌస్, ఊరికి దూరంగా ప్రశాంతంగా, సిటీ డెవలప్ అవుతుంది 5 సంవత్సరాల్లో. మనం చూస్తవచ్చు కానూరు, పోరంకి, పెనమలూరు, గంగూరు, పొద్దుటూరు, పునాదిపడి ఇవన్నీ బాగా డెవలప్ అయిపోయినాయి. చూస్తుండగానే మన కనెక్టివిటీ రోడ్లు ఫామ్ అయిపోయి రింగ్ రోడ్లు పడ్డాక మనం కొనాలంటే కొనలేము. చూసుకోవచ్చు, మీరు గమనించినట్లయితే బందర్ రోడ్డుకి ఉన్న ల్యాండ్లు లేకపోతే వెంచర్స్ కానీ సంవత్సరానికి మారిపోతున్నాయి. అసలు ఊహించలేరు. బట్ ఎన్నున్నా ₹1,00,00,000 ఉంటే మనకి ఒక అపార్ట్మెంట్ 3 బెడ్రూమ్ కొనుక్కోవచ్చు. లేకపోతే 2 కోట్లు ఉంటే 3 బెడ్రూమ్ కొనుక్కోవచ్చు. ఎవరన్నా బిజినెస్ మ్యాన్స్కి పిల్లల దగ్గర ఉంటే పర్లేదు, కానీ ఇన్వెస్ట్మెంట్కి అయితే అపార్ట్మెంట్లో ఇచ్చుకున్న రెంట్ కన్నా కూడా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బాగుంటుంది. అది కొంతమందికే తెలుసు. ఆ యొక్క టేస్ట్, ఆ ఫ్లేవరు, ల్యాండ్ అనేది కళ్ళు మూసుకొని కూడా మనకి రిటర్న్స్ వస్తాయి. అపార్ట్మెంట్ అనేది మనకి రెంట్లు రావచ్చు 10,000 15,000 కన్నా కూడా మనకి రేపు సేల్ చేసుకునేటప్పుడు చుక్కలు అగపడతాయి. సపోజ్ ₹1,00,00,000 ఫ్లాట్ కొంటే నేను దాన్ని సేల్ చేయాలంటే 50 లక్షలకో 40 లక్షలకో 60 లక్షలకో, దాని ఏజ్ 5 ఇయర్స్ దాటిందంటే దాన్ని అమ్మాలంటే దాని డబ్బులు మనం రిటర్న్ చేయాలంటే చాలా కష్టం. అందరు చాలామంది రెంట్స్ వస్తున్నాయి కదా తొత్తరపడి తీసుకుంటారు. దాన్ని రీసేల్ చేసేటప్పుడు చాలా చుక్కలు అవ్వబడితే నానా సంకలు నాగాలి, వాడికి చెప్పి వీడికి చెప్పి అమ్ముడు పోక మనం ట్రాన్స్ఫర్ అయినా అనేది. అపార్ట్మెంట్ అనేది స్టాండర్డ్గా ఉండడానికి ఒక 2 BHK 3 BHK మీడియం సిగ్మెంట్ చూసుకొని కొనుక్కోవాలి. లగ్జరియస్గా అపార్ట్మెంట్ మనకు తీసుకున్న దానికి సేల్ చేయాలంటే చాలా కష్టం. లివింగ్కి అయితే పర్పస్ బాగానేది, కానీ రెంటల్ పర్పస్గా లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా అపార్ట్మెంట్ వేస్ట్. ఓపెన్ ప్లాట్స్ మంచి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు రిటర్న్స్ బాగా వచ్చాయి. అల్టిమేట్లీగా మనం ఎంత సంపాదించినా
మనకి ఒక లైఫ్ స్టార్ట్ అయ్యేది 25 సంవత్సరాల నుంచి ఎర్నింగ్ స్టార్ట్ చేసుకున్న ఒక 50-60 వచ్చేతలకి పిల్లల చదువులు ఇట్లా ఎన్ని చూసినా ఎన్ని అయిపోయినా తిరిగి మిగిలిచ్చే మనకు కనపడేది ఒక ప్లాటు 2 ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ముందు చూపున్నట్లయితే మన రిటైర్మెంట్కి మనకి అవే ఉపయోగపడతాయి. అసలు అవే కనపడతాయి కూడా. మనం ఎంత సంపాదించినా లగ్జరీస్ కానీ లేకపోతే ఇవాళ ఉన్న సిటీలో ఖర్చులకు కానీ మనకు ఏం కనపడవు. ఇవాళ మనం వడ్డీలకి ఇచ్చినా లేదంటే స్టాక్ మార్కెట్లో పెట్టినా లేదా బంగారం కొన్నా, బంగారం ఓకే, ఫిక్స్డ్ డిపాజిట్ ఓకే, బట్ అంతకన్నా ఒక 10 లక్షలు ఉంటే బంగారం లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఇట్స్ గుడ్. బట్ ఎంతెంతో కుప్పలు రావాలి, 10 రూపాయల ఇంట్రెస్ట్లు లేకపోతే ఎవరికో ఇవ్వాలి, లేకపోతే అంటే ఏదో కోటేశ్వర్లు అయిపోవాలి, లేదా స్కీములు స్కాములు స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్లు వీటి మీద కన్నా కూడా ఒక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ మంచి కంపెనీలో చూసి ఇప్పుడు ఈ వెంచర్ అయితే చాలా అద్భుతం అండి. ఎందుకంటే 120 గజాల నుంచి కూడా ఉన్నాయి. దాదాపు ఒక 15 లక్షలకే 18 లక్షలకే ఈ వెంచర్లో సిఆర్డే వెంచర్లో ఒక 120 గజాలు కొనుక్కున్నా కూడా రేపు ఫ్యూచర్లో మనకి అదే మనకి ఒక ఫుడ్, ఒక ధైర్యం, ఒక కరేజ్ లాంటిది మనకి అది ఇస్తుందండి. ఎకరాలు ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు దాని వాల్యూ, బట్ ఏమి లేని వాళ్ళకి మటుకి ఒక 100 గజాల స్థలం కూడా చాలా వాల్యుబుల్. అది ఇల్లు కట్టుకోవడానికి మన ఫ్యూచర్లో అంటే వయసులో ఉన్నప్పుడు ఏ ఇల్లు పడితే ఆ ఇల్లు మారినా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళగలం. బట్ ఒక రిటైర్మెంట్ వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనం సామాన్లు తీసుకొని ట్రాన్స్ఫర్లో అయితే ఎక్కడ పడితే అక్కడ తీసుకొని మనం వెళ్ళలేము. ఒక అటాచ్మెంట్ పెరిగాక ఇంకో చోటు మారలేము. నా ఐడియా ఏంటంటే దూరమైనా దగ్గరైనా ఎక్కడైనా ఒక 120-150 గజాలని అయితే రిటైర్మెంట్ అయ్యే లోపల మనకంటూ ఇండివిజువల్గా అమ్ముకోవడానికి కాదండి, మనకంటూ ఇండివిజువల్గా ఒక స్థలం ఉంటే అమ్ముకోవచ్చు, లేదంటే ఇల్లు కట్టుకోవచ్చు, లేదా మనకి రిటైర్మెంట్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా జరగవచ్చు, మనకంటూ స్టాండర్డ్గా ఉంటుంది. ఒక 100 గజాలు 200 గజాలు 150 గజాలు. సిఆర్డే వెంచర్ అయితే గొప్పతనం ఏంటంటే సేల్ ఈజీగా వెళ్ళిపోయిద్ది, రిటర్న్స్ కూడా చాలా బాగుంటుంది. అలాగే వచ్చేసి రిటర్న్స్ బాగుంటుంది, సేల్ వెళ్ళిపోతుంది. మనం ఒక సెక్యూరిటీ స్టాండర్డ్గా ఉంటుంది. మనకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చూసుకున్న వాళ్ళకి ట్యాక్స్ గవర్నమెంట్ కడుతున్నారు. అలాంటి వాళ్ళు కూడా ట్యాక్స్ ట్రాన్సాక్షన్కి ఒక మంచి కేటెడ్ కమ్యూనిటీలో ఓపెన్ ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే ఆ ట్యాక్స్ అనేది మనకి కలిసి వస్తుంది. ఓపెన్ ప్లాట్ రూపంలో మనకి భూమి మనకి వస్తుంది. అదే రేపు